నీట్ పరీక్ష లీకేజీపై ఎన్ఎస్యుఐ ఆందోళనలు నిర్వహిస్తోంది. నీట్ పరీక్షను రద్దు చేసి మరోసారి నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలు చేపట్టింది. ఇప్పటికే రాష్ట్రంలో అన్ని విద్యార్థి సంఘాలతో కలిసి ఆందోళనలు చేసింది ఎన్ఎస్యుఐ. నీట్ కౌన్సిలింగ్ రద్దు చేసి నిజమైన విద్యార్థులకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేస్తోంది. అన్ని విద్యార్థి సంఘాల జేఏసీ తెలంగాణ బీజేపీ ఎంపీల ఇళ్ల ముట్టడికి పిలుపునిచ్చింది. నీట్ పరీక్ష లీకేజీపై ఎన్ఎస్యుఐ ఆందోళనలు నిర్వహిస్తోంది. నీట్ పరీక్షను రద్దు చేసి మరోసారి నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలు చేపట్టింది. ఇప్పటికే రాష్ట్రంలో అన్ని విద్యార్థి సంఘాలతో కలిసి ఆందోళనలు చేస్తోంది ఎన్ఎస్యుఐ. నీట్ కౌన్సిలింగ్ రద్దు చేసి నిజమైన విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తోంది. అన్ని విద్యార్థి సంఘాల జేఏసీ తెలంగాణ బీజేపీ ఎంపీల ఇళ్ల ముట్టడికి పిలుపునిచ్చింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్, పరీక్షకు సంబంధించి అవకతవకలు జరిగాయని ఇప్పటికే కొన్ని ఆధారాలు బయటపడడం, కొంతమంది అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఆ పరీక్షను పూర్తిగా రద్దు చేసి విద్యార్థులకు న్యాయం చేయాలంటూ కూడా ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో విద్యార్థి సంఘాలంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణలో చూసినట్లయితే ఎన్ఎస్యుఐతో పాటు 10 విద్యార్థి సంఘాలంతా కూడా ఒక జేఏసీగా ఫామ్ ఏర్పడడం జరిగింది. ఇది నీట్ పరీక్షను రద్దు చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని కూడా డిమాండ్ చేసిన పరిస్థితి. తెలంగాణలో ముఖ్యంగా దాదాపు 65,000 మంది విద్యార్థులు అటెండ్ అయ్యారు. వీళ్ళకు న్యాయం జరగాలంటే కనుక ఖచ్చితంగా ఈ పేపర్ లీకేజ్ అయింది కాబట్టి దీన్ని రద్దు చేసి కొత్తగా పరీక్ష నిర్వహించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా జూలై 6న అయితే కౌన్సిలింగ్ నిర్వహించాలని నిర్ణయించిందో కేంద్రం నిర్ణయించిందో ఆ కౌన్సిలింగ్ను కూడా వెంటనే నిలిపివేయాలంటూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. అయితే దీనికి సంబంధించి కూడా ఇప్పటికే రాస్తారోకల్లో ఆందోళన కూడా వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే కేంద్రం ఈ విషయానికి సంబంధించి దిగిరాకపోవడంతో ఈరోజు బీజేపీకి సంబంధించిన ఎంపీల ఇళ్ల ముట్టడి కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా అన్ని తెలంగాణలో దాదాపు 8 మంది ఎంపీలు ఉన్నారు, బీజేపీకి సంబంధించిన ఎంపీలు ఉన్నారు కాబట్టి ఆ ఎంపీల ఇళ్ల ముట్టడికి కూడా పిలుపునివ్వడం జరిగింది. ఈ విద్యార్థి జేఏసీ అంతా కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నివాసంతో పాటు బండి సంజయ్ కానీ మిగతా ముఖ్యమైన నేతల నివాసాలను అన్ని నివాసాలను కూడా ముట్టడించడం జరిగింది. కిషన్ రెడ్డి నివాసం వద్ద అన్ని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో 10 విద్యార్థి సంఘాల నేతలంతా కూడా ఆందోళనకు దిగిన నేపథ్యంలో పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. వారిని వెంటనే అరెస్ట్ చేసి నల్లకుంట పోలీస్ స్టేషన్ కూడా తరలించడం జరిగింది. సో మొత్తం మీద ఈ ఆందోళన అయితే చాలా ఉధృతంగా చేస్తుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా డిమాండ్ అయితే చేస్తున్న పరిస్థితి ఏంటంటే జూలై 6న కౌన్సిలింగ్ అయితే నిర్వహిస్తున్నారు. కౌన్సిలింగ్ వెంటనే రద్దు చేయాలి. ఎందుకంటే ఇప్పటికే నీట్ పరీక్ష లీక్ అయిందని చెప్పేసి కొంతమందిని కూడా అరెస్ట్ చేశారు కాబట్టి దీని పరీక్షను కూడా వెంటనే రద్దు చేయాలి. కొత్తగా విద్యార్థులకు న్యాయం జరగాలంటే కనుక మళ్ళీ పరీక్ష నిర్వహించాలని కూడా ఒక డిమాండ్ అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి కూడా కేంద్రం దిగిరావాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. ఒకవైపు ఈరోజు బీజేపీ ఎంపీల ఇళ్ల ముట్టడితో పాటు గవర్నర్ కూడా ఈరోజు అపాయింట్మెంట్ పోవడం జరిగింది. గవర్నర్ అపాయింట్మెంట్ కోరి విద్యార్థుల ఏ విధంగా అయితే నష్టపోతున్నారు, విద్యార్థుల సమస్యలంతా కూడా గవర్నర్ దృష్టికి తీసుకెళ్తాం, గవర్నర్ ద్వారా కేంద్రం దృష్టికి వెళ్లే ప్రయత్నం కూడా చేస్తామంటూ కూడా విద్యార్థి సంఘ నేతలు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా గవర్నర్ ఒకవేళ అపాయింట్మెంట్ ఇవ్వకపోతే గవర్నర్ రాజ్భవన్ కూడా ముట్టడిస్తామంటూ కూడా నేతలు చెప్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా దీనికి సంబంధించి కూడా జూలై 1st, 2nd కూడా ముట్టడిస్తామంటూ కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించి నీటి పరీక్ష రద్దయ్యేంత వరకు కూడా విద్యార్థి సంఘాల జేఏసీ ఇక్కడ ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి దాదాపు 10 విద్యార్థి సంఘాలు కూడా ఒక జేఏసీగా ఫామ్ అయ్యాయి కాబట్టి ఒక కార్యాచరణ కూడా ప్రకటిస్తున్నారు. ఈరోజు గవర్నర్ అపాయింట్మెంట్తో పాటు గవర్నర్ రాజ్భవన్ కూడా ముట్టడించాలని చూస్తున్నారు. రాజ్భవన్ ముట్టడించిన తర్వాత నెక్స్ట్ ఫర్దర్ స్టెప్గా వివిధ దశల్లో ఆందోళనలు కూడా చేస్తూ తెలంగాణ బంద్ కూడా పిలుపునివ్వాలని కూడా ఒక ఆలోచన చేస్తున్నారు. ముఖ్యంగా జూలై 6 ఏదైతే కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారో ఆ రోజు మొత్తం తెలంగాణ బంద్ కూడా ఏర్పాటు చేస్తామంటూ కూడా చేస్తామని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఢిల్లీలో కూడా పోయి దీనికి సంబంధించి ఆందోళన కూడా వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఏదైతే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఉందో దాన్ని రద్దు చేసి ఎన్టీఏను రద్దు చేసి విద్యార్థులకు న్యాయం చేయాలంటూ కూడా ఒక డిమాండ్ అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈరోజు బీజేపీ ఎంపీల ఇళ్ల ముట్టడి కూడా కాస్త ఉధృతంగా మారిందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి కేంద్రం కనుక దిగిరాకపోతే నెక్స్ట్ ఫర్దర్ స్టెప్లో కూడా ఆందోళన మరింత ఉధృతం చేస్తామని కూడా విద్యార్థి సంఘ నేతలు అయితే హెచ్చరిస్తున్నారు. థ్యాంక్ యూ ప్రతాప్. నీట్ పరీక్ష లీకేజీపై ఎన్ఎస్యుఐ ఆందోళన చేపడుతోంది. నీట్ పరీక్షను రద్దు చేసి
మరోసారి నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలు చేపట్టింది. ఇప్పటికే రాష్ట్రంలో అన్ని విద్యార్థి సంఘాలతో కలిసి ఆందోళనలు చేస్తోంది ఎన్ఎస్యుఐ. నీట్ కౌన్సిలింగ్ ను రద్దు చేసి నిజమైన విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తోంది. అన్ని విద్యార్థి సంఘాల జేఏసీ తెలంగాణ బీజేపీ ఎంపీల ఇళ్ల ముట్టడికి పిలుపునిచ్చింది. నీట్ పరీక్ష రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఎన్ఎస్యుఐ భారీ ఆందోళనలకు దిగింది. విద్యార్థి సంఘాలన్నీ కలిసి బీజేపీ ఎంపీల ఇళ్లను ముట్టడిస్తున్నాయి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ ఈట్ల రాజేందర్ ఇంటిని ముట్టడించారు. యువజన విద్యార్థి సంఘాల నాయకులు ఎన్టీఏను రద్దు చేయాలని డిమాండ్ చేశాయి. విద్యార్థి సంఘాల నేతలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. Justice!